హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్. ఇగోండి నేను ఈరోజు ఈ షాప్కి వచ్చాను. మీకు ఈ షాప్ చూపిస్తున్నాను. ఇదేంటంటే మా ఇంటి దగ్గర ఉన్న దగ్గర ఇది షాప్, ఉషా షాప్ అనమాట. ఇక్కడ సో మనకి అన్ని మెటీరియల్స్ అవైలబుల్ అండి, అన్నీ దొరుకుతాయి. సో తాన్లో ఉంటాయి. మనకి ఎంత కావాలన్నా పీస్ అంటే మీటర్, 2 మీటర్స్, 3 మీటర్స్ అలాగా అన్నీ ఉంటాయి. ఇవన్నీ వేయించి వర్క్ అండి. చూసారా, బ్లౌజ్ అయినా డ్రెస్ మీద అయినా మనం బార్డర్ వేస్తాం కదండి, ఆ బార్డర్ అన్నీ అనమాట ఇవి. సో ఇక్కడ హ్యాంగింగ్స్ కూడా ఉంటాయి. బ్లౌజ్కి మనం హ్యాంగింగ్స్ పెడతాం కదా, వెనకట్ల నెక్ తాళ్ళకి ఆ హ్యాంగింగ్స్ అవి. సో ఇవన్నీ మెటీరియల్స్ అండి ఇక్కడ అన్నీ చాలా బాగుంటాయి మెటీరియల్స్. సో పట్టు ఉంటాయి, సింథటిక్స్ ఉంటాయి, సో క్రేప్స్ ఉంటాయి, కాటన్ ఉంటాయి, అన్నీ ఉంటాయండి. చాలా బాగుంటుంది. మాకు ఎప్పుడైనా మెటీరియల్ కావాలంటే మేము ఇక్కడికే వస్తాం. సో ఇగోండి ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ అండి. సో ఫస్ట్ ఫ్లోర్లో నుంచి దుపట్టాస్, తర్వాత టాప్స్, రెడీమేడ్ టాప్స్ కూడా ఉంటాయి. తర్వాత ఏమొచ్చి ఇంకా నైటీస్ అవి కూడా ఉంటాయి అనమాట ఇక్కడ. సో ఇవన్నీ మేము ఇప్పుడు ఇక్కడికి వస్తాం. మాకు బ్లౌజ్ పీసెస్ ఏమైనా కావాలన్నా, కొన్ని కాటన్ శారీస్కి బ్లౌజ్ పీస్ ఇవ్వడు కదండి, సో అలాగా మేము ఇక్కడ తీసుకోవడానికి వస్తుంటాం. సో ఈరోజు మమ్మీ కోసం వచ్చాం అనమాట. మమ్మీకి క్రిస్మస్కి శారీస్ కొన్నామండి. ఆ కాటన్ శారీస్ ఏంటంటే బ్లౌజ్ ఇవ్వరండి. సో దీనిలోని కలర్స్లోని సో ఇక్కడ బ్లౌజ్ పీస్ తీసుకోవడానికి మేము వచ్చాము. సో గ్రేసీకి కూడా శారీ కొన్నాం కదండి. తనకి ఇచ్చిన గ్రేసీ శారీకి కూడా ఏంటంటే బ్లౌజ్ చాలా తక్కువ వస్తుందండి. గ్రేసీకి అది బ్లౌజ్ చాలు. సో తనకి కూడా ఇక్కడ మెటీరియల్ తీసుకోవడానికి కొంచెం ఇంకొక 1/2 మీటర్, 1 మీటర్ తీసుకోవడానికి. సో ఇగోండి నేను ఈ షాప్ అంతా మీకు చూపిస్తాను చూడండి. లాస్ట్లో బయట నుండి మీకు చూపిస్తాను షాప్ అది, నేమ్ అది. ఇగోండి ఇవన్నీ మన బ్లౌజ్కి బార్డర్స్, శారీస్కి బార్డర్ కావాలన్నా సో ఇలాగే ఇగోండి ఈ డబ్బాలన్నీ హ్యాంగింగ్స్ అనమాట. బ్యాక్ సైడ్ తాళ్ళు పెడతాం కదండి హ్యాంగింగ్ డ్రెస్కి వాటికి. సో ఇదిగోండి ఇదంతా చాలా బాగుంటాయండి మెటీరియల్స్. అండ్ వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎన్ఐడికి, సో ఇక్కడ వేపగుంట, గోపాలపట్నంలోని ఇలాగ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు తప్పకుండా ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు. సో ఒకళ్ళు దూరంగా ఉన్నా ఓపిక ఉంటే పర్లేదు, తీసుకోవాలనుకునేటప్పుడు రావచ్చు ఇక్కడికి. సో ఇగోండి ఇవన్నీ మెటీరియల్స్ అండి. సో చూడండి ఇగోండి మమ్మీ సారీ, ఈ సారీకే బ్లౌజ్ తీసుకుంటున్నాం. సో ఇగోండి ఇవన్నీ చూసారా, బార్డర్ పట్టు మన బ్లౌజ్కి హ్యాండ్ దగ్గర కావాలంటే మనకి బార్డర్. ఇవ్వండి ఈ బార్డర్ చూడండి, బాగుంది కదండి. సో కాస్ట్ కూడా పర్లేదండి, మనకి రీజనబుల్గా ఉంటాయి. సో ఇలాంటి బార్డర్లు అన్నీ ఇక్కడ దొరుకుతాయండి. మనకు కావాలన్నప్పుడు మనం ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు. సో కాస్ట్ అది అంతా బాగుంటుందండి. చూడండి ఇవన్నీ మాకు ఏమైనా మెటీరియల్స్ కావాలన్నా, డ్రెస్ కుట్టించుకోవాలంటే ఇక్కడికి వస్తాయండి మెటీరియల్స్. ఒకటి నుంచి అంబర్కి వెళ్తాం, ఇంకొకటి నుంచి ఇవన్నీ ఉషా షోప్కి మేము వస్తూ ఉంటాం. ఇవన్నీ చూసారు షైనింగ్ మెటీరియల్, ఇప్పుడు ట్రెండ్ కదండి ఈ మెటీరియల్స్ అన్నీ. సో చూడండి ఇవన్నీ పట్టు అండి, సింథటిక్స్ పట్టు, తర్వాత క్రేప్లో పట్టు అవన్నీ ఉంటాయండి. చూసారు ఈ మెటీరియల్స్ అంతా. సో ఇవన్నీ బయట ఉషా షాప్ అండి ఇది. మనకి ఇక్కడ ఎన్ఈడి కొత్త రోడ్ బాజీ జంక్షన్కి దగ్గరలో ఉంటుందండి షాప్. ఇదిగోండి ఇది ఎన్ఈడి. ఇప్పుడు మనం ఇక్కడ నుండి టైలర్ షాప్కి వెళ్తాండి. మీరు చూస్తారు కదండి, గ్రేసీ మా చిన్నక్క పుట్టిన బ్లౌజ్ డిజైన్స్ మీకు నచ్చుతాయి కదండి, అడుగుతూ ఉంటారు మా వాళ్ళు. సో ఇగోండి ఇప్పుడు ఈ షాప్కి వస్తున్నాం. ఇది టైలర్ షాప్ అండి. ఇగోండి పైన ఉషాకి కొంచెం ముందుకు వస్తే ఆపోజిట్లో ఇది ఉంటుందండి. ఇగోండి టైలర్ షాప్ నేమ్ నుంచి ఇండియన్ టైలర్ అండి. చాలా బాగా కొడతారండి ఇతను. అన్ని ఏ డిజైన్ కావాలన్నా కుట్టి ఇస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఫ్లోర్లో ఉందన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. సో మెట్లు కొంచెం చిన్నవండి. సో గ్రేసీ కష్టపడుతుంది ఎక్కడానికి. సో ఇగోండి చూసారు ఇక్కడ వ్యూ, ఇదంతా బాగుంది కదండి. ఎన్ఈడి అంతా, ఇది అంతా ఎన్ఈడి కొత్త రోడ్ అండి. ఎన్ఈడి నుంచి బాజీ జంక్షన్కి మధ్యలో అనమాట. సో బుచ్చిరాజపాలెం దాటిన తర్వాత చాలామంది వస్తుండండి, చాలా దూరం నుండి వచ్చి ఇండియన్ టైలర్కి ఇతనికి ఇస్తుంటారు. అంటే ఇక్కడ ఒకప్పుడు రెంట్కి ఉన్న వాళ్ళు ఇప్పుడు చూసారు హౌస్ కొనుక్కొని వేపగుంట, కొత్త వలస వెళ్ళిపోతూ ఉంటారండి. పెందుర్తి అలాగే ఎస్కోట కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. అక్కడ నుండి కూడా వస్తూ ఉంటారు. ఎందుకంటే ఒకసారి నేను వెళ్ళేటప్పుడు ఆవిడ ఎస్కోట నుండి వచ్చారు. పాపం వెయిటింగ్లో కూర్చొని ఆయన బ్లౌజ్ ఇచ్చేసి వెళ్ళారు. ఎందుకంటే ఇతని దగ్గర అలవాటు అయిపోతే ఇంక వేరే దగ్గర ఎక్కడ కుట్టించుకోలేరు అనమాట. సో అందుకు అంత దూరం నుండి కూడా వచ్చి ఈయన దగ్గర స్టిచ్చింగ్ చేసుకుంటారు బ్లౌజ్లు. సో టైం పడుతుందండి. మెజర్మెంట్ కూడా చాలా చక్కగా తీసుకుంటారండి. అతను చాలా గుర్తుంటుందండి, ఎంత చక్కగా తీసుకుంటారు. మెజర్మెంట్ బాగుంటుంది. సో ఇక్కడ మెజర్మెంట్ ఇతను తీసుకుంటారు, కటింగ్ మాస్టర్ ఇతను ఓనరే. తర్వాత వర్కర్స్ మాత్రం లేడీస్ టైలర్ అండి. యాక్చువల్లీ మనకి ఎక్కడైనా టైలర్స్ అనేది జెంట్స్ బాగా కుడతారు కదండి, ఇది కానీ ఇక్కడ లేడీస్ కానీ చాలా బాగా కుడతారు. జెంట్స్ వాళ్ళు ఎలా కుడతారు సేమ్ అలాగే వీళ్ళు కూడా కుడతారు. చాలా బాగుంటాయి. డిజైన్ కూడా చాలా ఐడియా ఉంటుందండి వీళ్ళకి. ఇగోండి ఇవన్నీ బ్లౌజులు కుట్టినవేనండి. సో బాగుంటుంది. ఇవ్వండి ఈయనే ఓనర్, షాప్ ఓనరు టైలర్ గారు.
మెజర్మెంట్ అది ఈ ఓనరే తీసుకుంటారండి. కటింగ్ మాస్టర్ కూడా ఓనరే ఈ టైలర్. ఇది చూడండి ఈ బ్లౌజ్ ఇవన్నీ సారీస్ ఫాల్స్ అవి కుట్టినవి. సో డ్రెస్ అవి. సో ఇక్కడ మాకు కాలేజ్ అవి దగ్గర కదండి. కాలేజ్ పిల్లలు స్కూల్ పిల్లలు కూడా స్టిచ్చింగ్కి ఇతని దగ్గరికి వస్తూ ఉంటారు. ఈ షాప్కి ఇస్తూ ఉంటారు అన్నమాట. టైలర్ గారు మాట్లాడితే మాత్రం చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మనకు తెలియదు అనమాట టైము. కాకపోతే ఏంటంటే ఏ బ్లౌజ్ ఇచ్చినా కరెక్ట్గా ఆయన చెప్పేస్తారండి. ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది, ఇది చాలు, దీనికి ఇంత మీటర్ కావాలని ప్రతి చెప్తారు. ఒకవేళ కొట్టగలిగితే కుట్టేస్తారండి, లేదంటే నేను కొట్టలేని అవ్వదని చెప్పేస్తారు వెంటనే. సో మనకి ఇప్పుడు అర్జెంట్ ఉంటుంది కదండి బ్లౌజు. సో అలాగే మనం ఎవరైనా ఇచ్చినా సరే 1 డేలో కుట్టేవలేము అంటారు. కానీ ఈయన మాత్రం అనకు కాదు, 1 డేలో మనకు కుట్టిస్తారండి. ఎవరికైనా అర్జెంట్ అయితే మాత్రం కాదనకుండా కుట్టేసి వెంటనే ఇస్తారు. తిప్పరాలు అవి ఉండవండి. ఈ రోజు అవ్వలేదు, రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది అని అంటారు. ఎప్పుడు ఇస్తానంటారు అప్పుడే ఇచ్చేస్తారు ఈయన. సో ఇగోండి ఇక్కడికి మేము వచ్చి కుట్టించుకొని ఉంటాం. బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా. ఇంకొకటి ఏంచి క్లాసిక్ టైలరు, ఇండియన్ టైలరు, ఈ రెండు మాకు. ఇది నేను నెక్స్ట్ వెళ్ళేటప్పుడు క్లాసిక్ టైలర్ కూడా మీకు వీడియో చూపిస్తాను చేసి. ఇది ఇండియన్ టైలర్ అనమాట. సో మా అన్నిటికీ దగ్గర అనమాట ఇది. సో ఇవి మా శారీస్ అండి. బ్లౌజ్లో మెజర్మెంట్ తీసుకుంటున్నారు. సో అయిపోయిందండి, ఇచ్చాం. ఇప్పుడు అలసిపోయాం కదండి, కొంచెం వచ్చి కొన్ని గోలీ సోడా తాగుతున్నాం. గోలీ సోడా చాలా బాగుంటుంది కదండి, నాకు ఇష్టం. చిన్ననాటి జ్ఞాపకాలు అనమాట ఇవి. సో ఇది మ్యాంగో గోలీ సోడా అండి, తాగుతున్నాం. సో ఇదేంటి ఈరోజు వీడియో మీకు చూపించాం కదండి. మేము బ్లౌజ్ పీసెస్ కావాలన్నా, డ్రెస్ మెటీరియల్ కావాలన్నా ఎక్కడికి వస్తాం. అండ్ మై టైలర్ షాప్ కూడా మీకు చూపించాను. సో మీకు కూడా ఎప్పుడైనా కుట్టించుకోవాలంటే అర్జెంట్ అయితే మాత్రం తప్పకుండా ఈయన దగ్గర సజెషన్ తీసుకోవచ్చు. నేను ఫోన్ నెంబర్ కూడా పైన రాసానండి, అదే అయింది. మీరు కాల్ చేసి మీకు కావాలన్నప్పుడు మీరు కనుక్కోవచ్చు బ్లౌజ్ రేట్లు అవి.